హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ 3 గ్లాసులు ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి 1 అవర్. నేను 3 గ్లాసులు తీసుకున్నాను బాస్మతి రైసు. ఇదిగోండి ఇలా నానబెట్టుకోవాలి 1 అవర్. తర్వాత అల్లం ముక్కలండి, అల్లం ముక్కలు వెల్లుల్లి 2 కలిపి మిక్సీ ఆడుకుని పక్కన ఉంచుకోవాలండి. అల్లం ముక్కలు 2 గుప్పిళ్ళు వచ్చినాయి, వెల్లుల్లి కూడా ఒక 2 గుప్పిళ్ళ దాకా వేసాను. వేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టానండి. ఇలా పక్కన ఉంచుకోవాలి. తర్వాత చికెన్ కడుక్కోవాలండి శుభ్రంగా నీట్గా. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్ 3 గ్లాసుల బియ్యం. చికెన్ నీట్గా శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా వాడేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అన్నీ నానబెట్టుకోవడానికి అనమాట, కారం ఉప్పు అన్నీ వేసుకుని నానబెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కారం వేయాలండి. నేను ఇగోండి గుంట స్పూన్ ఉంటుంది కదా, దీన్ని చూడండి. దీంతో నేను 4 స్పూన్లు వేసాను కారం. 1 kg చికెన్కి 4 స్పూన్లు కారం పట్టిందండి. తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ కూడా 3 స్పూన్లు అలా వేసాను నేను. ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసాను. తర్వాత ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఇలాచి ఇవి ఆడిందండి. ఇవన్నీ కలిపింది. గరం మసాలా ఇది చిన్న స్పూనేనండి. ఈ స్పూన్తో 1 వేసి ఇంకొకటి 1/2 వేసాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక నిమ్మ చెక్క అండి, 1/2 నిమ్మ చెక్క పిండుకోవాలి. నిమ్మరసం అది వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. ఇదిగోండి ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా. ఎందుకంటే పెరుగు ముందు వేసేయకూడదండి, ముక్కకి బాగా పడద్దు. ఉప్పు కారం పట్టేలా వేసుకున్నాక అప్పుడు పెరుగు వేసుకోవాలి. నేను ముందు బాగా కలిపేసాను ఇవన్నీ కూడా. కలిపేసిన తర్వాత ఇగో కేజీ చికెన్కి 250 ml అంటే 1 గ్లాసు. ఈ గ్లాస్తో కొలత పెరుగు అండి. ఈ గ్లాస్తో పెరుగు వేసాను అంటే పావు లీటర్ పెరుగు వేసానండి. ఇది పెరుగు వేసుకున్నాక కూడా బాగా కలిపేసుకోవాలి. నానబెట్టుకోవాలండి ఇలా 1 అవర్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. 1 ఉల్లిపాయ, ఇది 1 ఉల్లిపాయ వేడివేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి 1 ఉల్లిపాయ పట్టింది, ఒక పెద్ద ఉల్లిపాయ. కొంచెం డెకరేషన్ కోసం, కొంచెం బిర్యానీలో వేయడానికి కూడా 1 ఉల్లిపాయ సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చిందండి. ఇగో ఇలా వచ్చినప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలి. కట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తీసేసుకుని పక్కన పెట్టుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలండి, పెద్ద కుక్కరు. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మంచి నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యను నూనె కొంచెం బిర్యానీ కదండి, కొంచెం పడుద్ది, కొంచెం ఎక్కువగానే పడుద్ది. ఆయిల్ నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు వేయించుకోవాలండి. వేడెక్కిందన్నాక చూసుకొని అప్పుడు జీడిపప్పు వేసానండి. జీడిపప్పును అటు ఇటు తిప్పి వేయించుకోవాలి శుభ్రంగా, మంచి కలర్ వచ్చే వరకును. ఇదిగోండి కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టుకున్నాక మసాలా దినుసులండి ఇవన్నీ. రాతి పువ్వు అండి, దాల్చిన చెక్క 2, లవంగాలు ఒక 7-8, స్టార్ అనాస్ పువ్వు 2, బిర్యానీ ఆకు, సాజీరా 4 ఇలాచి, అనాస్ పువ్వు అండి అది, మరాఠీ మొగ్గలు 3, తర్వాత జాజికాయ, అజీనామోటో ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి అటు ఇటు.
తర్వాత 2 చిన్న ఉల్లిపాయలండి, నేను 2 చిన్న ఉల్లిపాయలు, 6 పచ్చిమిరకాయలు వేసా, 3 చిన్న టమాటాలు, 3 చిన్న టమాటాలు, 2 చిన్న ఉల్లిపాయలు, 3 గ్లాసుల బియ్యానికి నేను వేసానండి. కొంచెం తిప్పుకున్నాక సాల్ట్ వేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, వేసుకున్నాక కొంచెం చిన్నదేనండి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పెద్దగా ఎక్కువ వేయలేదు, కొంచెం కొంచెం వేసాను. చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో ఎంతో పట్టదో కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా ఒకసారి తిప్పుకున్నాక అటు ఇటు ఒత్తి పెట్టుకోవాలండి. చిన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మెంతి ఆకు ఉంటుందండి, అది కొంచెం మెంతి ఆకు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క పొడి కూడా 1 స్పూన్కి వేసుకుని కొంచెం ఆఫ్ వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీది 3 కలిపిన పొడి. పొళ్ళు ఎక్కువ వేసుకోకలేదని, ఘాటు ఆల్రెడీ విడిగా ఉన్న సరుకులు వేసాం కాబట్టి పొడి ఎంతో పట్టదో. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం అందులో వేసుకుంటే బాగుంటుందండి. పక్క నుంచినవి కొన్ని డెకరేషన్ ఉంచుకొని కొంచెం పైన ఇందులో వేసుకోవాలండి బిర్యానీలోకి. మగ్గబెట్టుకున్నాక చూసారా, పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి అటు ఇటు. చక్కగా మగ్గిపోద్దని చూడండి ఎంత బాగా మగ్గిందో, మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు. మగ్గిన తర్వాత కేజీ చికెన్ నానబెట్టింది ఉంది కదండి, ఈ చికెన్ కూడా అందులో వేసేసుకుని తిప్పుకోవాలి అటు ఇటు బాగాను. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఆల్రెడీ వచ్చేస్తుందండి మగ్గే కొలిది. దీంట్లో విజిల్స్ పెట్టక్కల్లా ఏమి కూడా నీళ్ళు వేసి మళ్ళీ విడిగా ఉడకబెట్టడం అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటరే సరిపోద్ది. మూత పెట్టుకుని పెద్ద మంట మీద ఉంచిన అది కూడా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్లోనే ఆ వాటర్ మనకు మెజర్మెంట్గా ఉజ్జాయింపున గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ ఉంటుంది, అది నేను పెద్ద గ్లాసుతో 3 గ్లాసులు బియ్యం వేసాను కదండి. ఇప్పుడు ఆ బియ్యం 3 గ్లాసుల బియ్యం కూడా అందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అందులో వేసేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి బియ్యం. దీనికి వాటర్ ఎలా పోసానంటే గ్లాసు బియ్యానికి బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటరే పడుద్దండి. కానీ నేనేంటంటే కొంచెం వాటర్ ఆల్రెడీ చికెన్లో ఉన్నాయి కాబట్టి గ్లాసున్నర వాటర్కి 3 గ్లాసులు కాబట్టి 4.5 వాటర్ అవుద్ది. నేను 4.5 వేయలేదండి, ఒక అర గ్లాస్ తగ్గించి 4 గ్లాసులు వాటర్ వేసాను. ఎందుకంటే అందులో వాటర్ ఉన్నాయి కదా. ఈ గ్లాస్తో కొలిసి 4 గ్లాసులు అండి, అది రూల్గా. మనం గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ సరిపోద్ది. నేను అందులో వాటర్ ఉంటే వాళ్ళు ఇందులో తగ్గించాను. ఈ 4 గ్లాసుల వాటర్ కూడా ఈ బియ్యంలో వేసేసుకోవాలండి. రైస్లో వేసుకుని అటు ఇటు తిప్పుకుని ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. మన నోటికి సరిపోయిందని అనుకున్నప్పుడు సరిపోద్దండి. కొంచెం తగ్గింది ఉప్పు, నేను 1 స్పూన్ యాడ్ చేశాను. నేను ఒక స్పూన్ వేసుకున్నానండి. వేసుకుని పెద్ద మంటే పెట్టాలండి, చిన్న మంట పెట్టకూడదు. పెద్ద మంట మీదే ఉంచేయాలి. ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోయే వరకు ఉంచాలండి. ఇంకోండి ఇప్పుడు చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. వాటర్ అంతా ఎగిరిపోయాక ఇప్పుడు పైన వేసుకునే ఉంటాయండి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకుంటే బాగుంటుందండి. పైన వేసుకుంటే దమ్మైనప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దిగుద్ది అనమాట అండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం, పుదీనా కొత్తిమీర వేసుకున్నామండి. వాటర్ చూసారా, లైట్గా ఉండాలండి, అంతే, ఎక్కువ ఉండకూడదు. కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉండాలి వాటరు. అలాంటప్పుడు చిన్న మంట పెట్టేసుకుని ఇవన్నీ వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి వేసుకుని
నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి దలసరి అట్ల పైన కదండి, ఇది పెట్టుకోవాలండి. ఇది పెట్టి దాని మీద ఈ కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టుకుని చిన్న మంట చేసుకుని చుట్టూ క్లాత్ చుట్టుకునండి ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద బరువుగా ఉన్న వాటర్ గిన్నె పెట్టేసుకోవాలి. ఇందులో ఆవిరి ఇందులోనే ఉండిపోద్దండి, చక్కగా బయటికి వెళ్దా ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది. ఇగో ఈ ప్లేట్ ఇలా పెట్టేసుకుని దీని మీద మంచి దలసరి గిన్నె పెట్టేసుకోవాలి. వాటర్తో ఉన్న గిన్నె చిన్న మంట మీద 15 నిమిషాలు మగ్గనివ్వాలండి. 15 మినిట్స్లో పూర్తిగా మగ్గిపోద్ది. 15 మినిట్స్ అయిపోయిందండి. చూడండి అదిగో అందులో ఆవిరి ఎలా ఉంది చూసారా. ఇప్పుడు క్లాత్ తీసేసుకుని పక్కకి ఒకసారి రైస్ చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు మువ్వలా ఉడికిందండి అసలు రైస్. అది చాలా బాగుంది. ఉడికిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఉడికిపోయిందండి, చాలా బాగా ఉడికింది. ఇది ఒకసారి కొంచెం ఉడికిందా లేదా, టేస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి ప్లేట్లో పెట్టుకు చూసేవండి మేము. టేస్ట్ చాలా బాగుంది. ఉల్లిపాయ నిమ్మకాయ అది పెట్టుకుని సర్వ్ చేసుకుని వేడిది తింటే చాలా చాలా బాగుందండి అసలు. చికెన్ బిర్యానీ అన్నీ సరిపోయినాయి. ఘాటు కూడా ఎక్కువ లేదండి, కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత పెరుగు పచ్చడి చేసుకోవడం చూపిస్తానండి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగులో కొంచెం వాటర్ కలుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నామండి, అవి వేసేసుకోవాలి. కలుపుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. అయిపోయిందండి, వేడి చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.